బీపీ ఎక్కడ విన్నా సరే ఇది చాలా కామన్ సమస్య అయిపోయింది. 20 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరిలో కూడా బీపీ అన్నది చాలా కామన్‌గా కనిపించే సమస్యగా మారింది ఈ రోజుల్లో. సో, బీపీయే కదా అని చెప్పి చాలా తక్కువ అంచనా వేస్తున్నారేమో. దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఇది మన కిడ్నీ ఇంకా మన హార్ట్ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, హార్ట్ స్ట్రోక్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు బీపీ అంటే ఏమిటి? బీపీ అన్నది ఉత్తి 2 అక్షరాల పదం మాత్రమే కాదు. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. మానవ శరీరం మొత్తం ఆ రక్తంతో నిండి ఉంటుంది. ప్రతి నరం కూడా రక్తాన్ని సప్లై చేసే ఒక యంత్రం. సో, ఈ నరాల్లో రక్త ప్రసరణ అనేది సక్రమంగా జరగకపోతే మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం నేల మీద నీరు పోస్తే ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. అదే నీటిలో కాస్త బంకమట్టి కలిపి నీరు పోయండి, చాలా స్లోగా వెళ్తుంది. సో, మన రక్తం కూడా అంతే. మన రక్తం కల్తీ అవ్వనంతసేపు చాలా సక్రమంగా జరిగిపోతుంది ప్రతి పని. ప్రతి ఆర్గన్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే మన రక్తం చిక్కబడి దాని ప్రసరణ అనేది తగ్గిపోతుందో మన ప్రతి ఆర్గాన్ కూడా, అంటే మన మానవ శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా పనిచేయడం చాలా నెమ్మదిస్తుంది. సో, మన రక్తం చిక్కబడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనకి బీపీ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం మన ఆహారాన్ని తీసుకునే నియమాలని పాటించాలి. సో, బీపీ వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అన్నది కాదు. బీపీ వస్తే మన ఆహారంలో సాల్ట్ తగ్గించాలి. సాల్టే మెయిన్ అన్నమాట. మనం బ్లడ్ చిక్కబడకుండా ఉండాలి అంటే సాల్ట్‌ని మొత్తంగా మానేయాలి. ఆయిల్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ మానేయాలి. సాల్ట్ చాలా తగ్గించేయాలి. సాల్ట్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా ఉంటే మన రక్తం శుద్ధిగా ఉంటుంది.